మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వెంగళాయపాలెం చెరువును పునరుద్ధరించిన విధానం ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా కీర్తిని పెంచుతుంది. ఎన్నో ఏళ్లగా ఉప్పు నీటితో నిండి నిర్జీవంగా మారిపోయిన ఈ చెరువును సర్వాంగ సుందరియంగా తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల్లోనే ఈ చెరువుని మళ్లీ బాగు చేసి అభివృద్ధి చేశారు. గతంలో అయితే ఈ చుట్టుపక్కలంతా చెట్లు చాలా చూడటానికే ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఏర్పడటం సంతోషంగా ఉంది. అందరికీ గ్రామ ప్రజలు కూడా ఈ వాతావరణంలో ఒక కొత్త అలవాట్లు అంటే వాకింగ్, ఇది ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం వలన వాళ్ళు ఒక మంచి జీవన శైలికి అలవాటు పడుతున్నారు. వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటారనేది నా అభిప్రాయం. ఇది చేయడం చాలా మంచిది. ఈ జనాలకి ఇట్లా ఇది అలవాటు చేయడం చాలా మంచిది. అందుట్లో పొద్దున్నే లేచి ఈ క్లైమేట్కి తిరగటం అనేది ఇంకా చాలా బాగుండేది. ఇది తీసుకున్న వాళ్ళు మంచిగా తెలివితేటతో చేసింది. ఈ ఊర్లు కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇట్లా తిరగటి ఇట్లా వాకింగ్ చేయటం అనేది కొంచెం అలవాటు అయింది. చాలా మంచి అవగాహనతో చేసింది. చాలా మంచి నిర్ణయం తీసుకొని మంచిగా చేస్తాం. ఊరు జనాలని కొంచెం మారుస్తాం అనేది ఇది మంచి పద్ధతి, మంచి ఆలోచన. చెరువులో నీళ్లను నింపి బావి లోతు కూడా పెంచడం జరిగింది. దాంతో పాటు అందరి దృష్టిని కూడా, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది ఇప్పుడు ఈ వెంగళాయపాలెంలో ఉన్న ఈ చెరువు. డైలీ 15 రోజుల నుంచి వస్తానే ఉండాము. బాగుంది ఇక్కడ. మామూలుగా ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు మామూలుగా మాకు కూడా హెల్త్ కూడా బాగానే ఉంటుంది. నా మోకాలు సర్జరీ చేయించిన తర్వాత వాకింగ్ బాగా, పిల్లలు ఆడుకోవడానికి బాగానే ఉంది. సాయంత్రం పూట బాగా వస్తున్నారు. సాయంత్రం ఈవినింగ్ టైంలో పిల్లలు బాగా వచ్చి ఆడుకుంటున్నారు. శుభ్రంగా బాగానే ఉంటుంది. ఈ విధంగా చేయటం మాత్రం మా ఊరికి చాలా మంచి జరిగినట్లే. అలాంటి పెద్దవాళ్ళకి రోజు మార్నింగ్ వాకింగ్కి కానీ ఆరోగ్యపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగనే ఈ మంచినీళ్ళు, ఈ నీళ్లు కూడా మనం మామూలుగా బావిలోకి వచ్చి వాడుకోవటానికి, తాగటానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచిగా చేశారని అనుకుంటున్నాం. ఈ పిల్లలు దీని మీద ఆటలు ఆడుకుంటూ సెల్ ఫోన్కు దూరం అవడానికి కూడా మంచి అవకాశం ఉంది. మొత్తంగా తమ గ్రామ చెరువు అభివృద్ధి చెందడంతో వెంగళాయపాలెం గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.